నగరంలోని అమీర్పేట్‌లో ఈఎస్ఐలో అయితే చిట్టీల పేరుతో భారీగా స్కామ్ అయితే జరిగింది. దాదాపుగా 120 కోట్ల రూపాయల స్కామ్ చిట్టీల పేరుతోటి దాదాపుగా 500 మంది దగ్గర డబ్బులు కట్టించుకున్న వ్యక్తి సడెన్‌గా 120 కోట్లని తీసుకొని వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఇక్కడ విక్టిమ్స్ అయితే వచ్చి భారీ ఎత్తున ఆందోళన చేస్తున్నారు. సో, అసలు అతనికి ఎలా పరిచయం, వీళ్ళు ఏ విధంగా అనేది డబ్బులు ఇచ్చారన్న విషయాలు కూడా మనం వారిని అడిగి తెలుసుకుందాం. సార్, మీరు చెప్పండి, అసలు మీకు అతను ఎలా పరిచయం, మీరు అతనికి ఏ విధంగా డబ్బులు ఇచ్చారు? మేడం, నా పేరు ఈశ్వర్. నేను కూడా ఇక్కడే ఉంటా, పక్కనే గుడిసెల్లోనే. మాకు ఆయన 25 సంవత్సరాల నుంచి తెలుసు. ఆయన మాకు చిన్నగా చిట్టీలు వేస్తే మేము ₹1,00,000 అట్లా వేసుకుంటుండి, ఇప్పుడేమో బాగా వేరే కాడ మా వాళ్ళతో 10 లక్షలు అట్లా వేసుకొని పెద్ద కొంచెం చేసుకుంటా పని ఎక్కువ కట్టుకుంటూ అట్లా చేసినాము. ఈయన మాకు బాగా నమ్మకస్తుడు. మాకు 25 సంవత్సరాల నుంచి ఉన్నాడు, ఇక్కడే ఉన్నాము. వాళ్ళు కూడా మాకు పరిచయము, బాగా క్లోజ్ ఉంటుంది. అట్లా అని నమ్మకంతో మేము వేసినాము. నావి 10 లక్షలు, మా అక్క కొడుకులు, నేను బాబాయ్ అయితే వాళ్ళు అందరూ, మా అల్లుళ్ళు అందరూ కలిసి దగ్గర మా వాళ్ళవే ఒక 4 కోట్ల దాకా ఉన్నాయి. ఒకడు 20, ఒక 15, ఒకరు 30 ఇట్లా కొంచెం చేసుకొని ఊర్లో బతికి అట్లా పొలాల్లో చేసుకొని ఆ పొలాల మీద అప్పు చేసుకొని తెచ్చి ఇక్కడ వడ్డీ ఎక్కువ ఇస్తానని చెప్పి ఈయన తీసుకున్నాడు. ఆ చిట్టీలు చేయడం వల్ల అంతా మాకు చాలా లాస్ అయిపోయింది. మాకు ఆయన మా డబ్బులు, మేము పెట్టిన డబ్బులు మాకు ఇస్తే మాకు చాలు. మాకు ఆ వడ్డీ పైసలు అవసరం లేదు. మాకు ఆయన వచ్చి ఇస్తే చాలు. మాకు ఆ నమ్మకం తోటి ఉన్నాం ఆయన మీద. కాదు, ఇప్పుడు మీరు అధిక వడ్డీ అని అంటున్నారు కదా, మరి మీరు డబ్బులు కట్టినప్పటి నుంచి మీకు ప్రతి నెల వడ్డీ ఇచ్చేవాడా? ప్రతి నెల కాదు మేడం, ఆ సంవత్సరానికి అని చెప్పి తీసుకున్నాడు. అది ఫస్ట్ ఇచ్చాడు స్టార్టింగ్లో, కొంతమంది తీసుకున్నారు. అట్లా చాలామంది మేము ఇస్తున్నాడు కదా, మాకు ఎప్పటి నుంచో పరిచయం, మా దగ్గరే ఉన్నారు కదా వాళ్ళు, అంతా క్లోజ్ కదా అని మేము ఇంకా ఎక్కువ మందిని నమ్మి, ఇంకా మా తరపున ఇంకా చాలామందికి పెట్టి తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయించినాం. మేమే కాదని మా ఊర్లో వాళ్ళకి కూడా పెట్టినాం. మా ఊరిలో మంత్రాలయము, నాగల్దిన్ని, ఎమ్మెగనూరు, ఆదోని, ఇవి అక్కడ నుంచి అందరు తెచ్చి ఇక్కడ పెట్టినాం. మొదటి నుంచి ఇదే చిట్టీల వ్యాపారమా? చిట్టీల వ్యాపారం కాదు మేడం, మేస్త్రి పని చేస్తుండే. ఆయన మాతో పాటే వస్తుండే పనికి. అట్లా ఉంటుంటూ చిన్నగా మేము కూడా పెట్టుకున్నాం, ఇట్లా గ్రూప్ లాగా చిట్టీలు వేసుకున్నాము. అది ఎవడు ఏజెంట్ లేనందుకు అది సరిగ్గా సెట్ కాలేదు, అది వదిలేసుకున్నాం. ఆ తర్వాత ఈయననే ఏదో పెట్టి ఈయన చేసాడు, ఒక 50,000, ₹1,00,000 అట్లా చేసుకుంటూ ఈయన పరిచయం వల్ల అందరు చాలామంది అయ్యి, ఇక్కడ గుడిసెల్లో ఒక 300-400 మంది ఉంటారు. అందరికి క్లోజ్ అయ్యి ఇట్లా అందరితో వేయించినాం మేము. మాకు దగ్గర మా వాళ్ళు 3 కోట్లు ఉంటాయి, 3 నుంచి 3.5 కోట్లు. సో అన్న, మీరు చెప్పండి, మీరు ఎంత అమౌంట్ వరకు ఇచ్చారు, అసలు ఏమైంది? చెప్తానమ్మా, కరెక్ట్గా చెప్తున్నాను నేను. మాకు 2001 నుంచి పరిచయం ఆయన, ఖచ్చితంగా 2001 నుంచి పరిచయం వచ్చేసి. మేము అప్పటి నుంచి కూడా ఈ గుడిసెలలో ఉండేవాళ్ళం. మేమంతా గుడిసెలలో ఉంటాం ఫస్ట్. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక తాను ఉన్నాము. గుడిసెలలో అందరూ పని చేసుకుంటూ మా ఎంబడ పనికి వస్తుండే. వాళ్ళ కొడుకు కూడా మా దగ్గర సుమారుగా ఒక 5-6 సంవత్సరాలు పని చేసినాడు. ఆ తర్వాత వాళ్ళ తండ్రి వచ్చేసి మెల్లగా చిట్టి స్టార్ట్ చేసినాడు. 50,000 చిట్టి స్టార్ట్ చేసి మెల్లగా డెవలప్ చేసుకుంటా అందరితో పరిచయం. మొత్తం మా గుడిసెలలో ఇప్పుడు సుమారుగా 1500 మంది ఇక్కడ నివసించే వాళ్ళము. అందరితో చిట్టీలు వేయించుకున్నాడు. చిట్టీలు వేయించుకున్నప్పటికి కూడా ఆయన ఫస్ట్ చిట్టీలు వేసినప్పుడు మంచిగా అంటే మంచి రిలేషన్తో పిలిచి డబ్బులు ఒక వారంకి, 3 రోజులకి, 2 రోజులకి చిట్టి ఎత్తుకున్న తర్వాత ఇచ్చేవాడు. ఈ నమ్మకంతో మొత్తం మేడం ఇక్కడ హైదరాబాద్లో సుమారుగా మా డిస్టిక్ వాళ్ళే, హైటెక్ సిటీలో కావచ్చు, మియాపూర్లో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, చాలామంది సుమారుగా ఒక 2,000 మంది వేసినారంట మేడం. మనకు తెలిసిందైతే, నాకు తెలిసింది 1,200 మంది, 2,000 మంది, 3,000 మంది అంటున్నారు. ఇప్పుడు ఎంతవరకు స్ప్రెడ్ అయిందో మనకు తెలియదు. పెద్ద మొత్తంలో చిట్టీలు వేస్తున్నారు ఈయన కాడ. అయితే మేడం, దీనికి ఏంటంటే చిట్టీలు ఈయన కాడ వేయడం వల్ల పాటలు ఎక్కువ పోతున్నాయని ఒక ఆశ జనాలకు. పాట ఎక్కువ పోతుంటే కొంచెం కమిషన్ వస్తుంది, డబ్బులు ఎక్కువ వస్తాయి అని చెప్పి అందరు కూడా కడుతున్నారు. పాట ఎక్కువ జరుగుతుంది, ఇట్లా రొటేషన్ మీద జరుగుతుంది. అయితే చిట్టీలు కొంతమంది ఫస్ట్ ఎత్తుకున్నారు, తీసుకున్నారు, మళ్ళీ వేసినారు. 2-3 సార్లు టర్నోవర్ చేసుకున్నాం. మేమంతా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అంతా కావచ్చు, అందరు కూడా టర్నోవర్ చేసుకున్నాము. 2-3 సార్లు తీసుకున్నాము. ఆ తీసుకున్న తర్వాత ఫస్ట్ తీసుకున్నప్పుడు తక్కువ మొత్తం, ఇప్పుడు ఎక్కువ ఇచ్చినాం. బయట అప్పులు తెచ్చుకొని కూడా ఈయన దగ్గర చిట్టీలు వేసినాం. నేను కాంట్రాక్ట్ని, నా దగ్గర పని చేసినారు. ఈ ఇల్లు కట్టింది కూడా నేనే, ఆయన గుర్తులే ఇల్లు కూడా నేనే కట్టినా. ఈయన దగ్గర మంచిగా ఇస్తున్నాడు కదా, తీసుకుంటున్నాం కదా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నా దగ్గర మేడం 50 మంది పని చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రీషియన్ కావచ్చు, ప్లంబింగ్ కావచ్చు, పెయింటింగ్ వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరితో కూడా చిట్టీలు వేయించినాం మేము.
మాది కాదని, మాది 20 లక్షలు ఉంది, మాతో పాటు ఇంకా మాతో చెప్పినాడు కదా మా వాడు 3 కోట్లు 4 కోట్లు దగ్గర దగ్గర ఉంది. సో అంటే ఇప్పుడు అతని ఇంట్లో ఉన్నాడా, మీరు మేడం మోసపోయామని ఏ విధంగా తెలుసుకున్నారు మీరు అసలు? మేడం అయితే సండే సాయంత్రం 6 గంటల నుంచి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఇక్కడ వచ్చేసి శనివారం నుంచి ఇక్కడ ఇల్లు ఖాళీ చేసిపోయినారట. మామూలుగా పోతుంటారు కదా, వస్తుంటారు కదా, మాకు కూడా తెలుసు ఆయన పోతుంటాడు వస్తుంటాడు, అట్లనే అనుకున్నాము. సండే మాకు తెలిసిపోయింది పక్కా ఆయన స్విచ్ ఆఫ్ చేస్తున్నాడని. మళ్ళీ మాకు మండే మొత్తానికి లేడని తెలిసిపోతే ఇంక అందరూ వివిధ విధాలుగా అందరూ వచ్చిపోతున్నారు. ఇది మేడం. ఇప్పుడు ఈ ఇల్లు మొత్తం అతనిదేనా? అతుందే మేడం. ఈ ఇల్లు ఒకటి ఉంది, గుత్తిలో ఒకటి ఉంది, ఒక 10 ఎకరాల పొలం ఉంది ఆయనకి, మాకు తెలుసు. అక్కడ ఒక ప్లాట్ ఉంది గుత్తిలో, అన్నీ ఉన్నాయి, ఉన్న కాటికైతే ఉన్నాయి. మొత్తానికే మాత్రం ఈయన మోసం చేసినంత అయితే లేదు ఇక్కడ. మా అంటే ఆయనకు ఆస్తుండో 10 కోట్ల ఆస్తి ఉండొచ్చు, ఈయన చేసింది చాలా ఎక్కువ. కాబట్టి ఈయన ఎక్కడున్నా మాకు అందరికి వచ్చి న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. ఆయన ఇప్పుడు కూడా వచ్చి ఇక్కడ కూర్చుంటే మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఆయనకి సపోర్ట్ చేసి మేము కూడా చెప్పినాం. ఇంతకుముందు కూడా ఒక 2-3 రోజులు ఆయన పోయే ముందు కూడా మేము చెప్పినాము, ఏమన్నట్టు ప్రాబ్లం ఉంటే ఇక్కడ చెప్పు, మేము వచ్చి నిలబడతాము, చేసిస్తామని చెప్పినాం. ఆయన పోయినాడు. ఇప్పుడు కూడా ఆయన ఎక్కడున్నా వచ్చి నిలబడితే మా డబ్బులు మాకు చెట్టు అవసరం లేదు, వడ్డీ అవసరం లేదు, ఇంకొకటి అవసరం లేదు, మా డబ్బులు మాకు ఇచ్చేసి సెటిల్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది మేడం. అది సో మీరు చెప్పండి, మీరు ఏ విధంగా డబ్బులు ఇచ్చారు అతను? మేడం నా పేరు నరసింహారెడ్డి, నేను ఎలక్ట్రీషియన్ పనిచేస్తాను. ఈ బిల్డింగ్కి ఎలక్ట్రీషియన్ నేనే చేసిన. ఇతను నా ఫ్రెండ్ ఇట్లా ఒకరిని చూసి ఒకరిని నమ్మి ఒకరు, అందరూ ఇక్కడనే ఉంటాం. ఒకరిని చూసి ఒకరు చిట్టీలు వేసింది, ఈయన మనోడే కదా, ఈయన మనోడే. ఇప్పుడు నేను నాది 10 లక్షల చిట్టి అయిపోయి జనవరిలో అయిపోయింది, 2 months అయింది, ఇంతవరకు ఇవ్వలేదు. మళ్ళీ ఇంకో సెప్టెంబర్లో 15 లక్షలు చిట్టి వేసిన, దాన్ని 4 కిస్తీలు కట్టిన, అవి 2 లక్షలు, మొత్తం 12 లక్షలు రావాలా. పనికి సంబంధించిన పైసలు కూడా 30,000 రావాలా. సో అంటే మరి మీకు అడిగిన ప్రతిసారి ఆయన చెప్పే సమాధానం ఏంటి? ఈ నెల ఇస్తా, ఈ రోజు ఇస్తా, ఆ రోజు ఇస్తా, రేపు ఇస్తా, మాపిస్తా అని ఆపుతూ వచ్చిండు. నిన్న బుక్లో ఎంట్రీ చేసినాం, 380 మంది రాసినాం, ఈరోజు 50 మంది ఎంట్రీ అయ్యారు. రఫ్ క్యాల్కులేషన్ 119 కోట్లు అయింది. ఇతని క్లయింట్స్ బెంగళూరులో ఉన్నారు, మలేషియాలో ఉన్నారు, సింగపూర్లో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, యూఎస్లో ఉన్నారు, మంత్రాలయంలో ఉన్నారు, హైటెక్ సిటీలో ఉన్నారు, లింగంపల్లిలో ఉన్నారు, హౌసింగ్ బోర్డులో ఉన్నారు, సనత్ నగర్లో ఉన్నారు. ఇక్కడ అందరు చిన్న సెల్ఫ్ ఎంప్లాయిడే మేడం. ఇక్కడ గుడిసెలకి దాదాపు ఒక 12-15 కోట్లు ఇవ్వాలి. అందరూ ఈ స్క్రాప్ పని చేసుకునేటోళ్ళు, ఎలక్ట్రీషియన్ పని చేసేవారు, టాపీ పని చేసేటోళ్ళు, సెంటరింగ్ పని చేసేవాళ్ళు, వాళ్ళకే 12-15 కోట్లు ఇవ్వాలి ఇక్కడ ఉన్న వాళ్ళకే. అంటే జనరల్గా ఇప్పుడు ఎవరి దగ్గరైనా చిట్టి కట్టాలని అంటే మనం ఒక 10 మంది 20 మందితో ఉండొచ్చు. మీరు చెప్తున్న కౌంట్ ప్రకారం దగ్గర 2,000 మంది వరకు ఉండొచ్చు అని అంటున్నారు. ఇంతమంది ఆయన అసలు ఎలా నమ్మారు మేడం? ఈయన ఫస్ట్ నుంచి హానెస్ట్గా ఇస్తుండు మేడం, మేము అదే నమ్మినాము. ఈయన ఎట్లా చేసిండంటే, ఇప్పుడు ఇతని దగ్గర 5 లక్షలు, ఇతను 5 లక్షలు ఇచ్చిండు మేడం ఎగ్జాంపుల్. ఈ 5 లక్షలు మిత్తి ఈయనకి ఎవ్రీ మంత్ ఇవ్వకపోయేటాడు, ఎవ్రీ ఇయర్ కూడా ఇవ్వకపోయేటాడు. ఆ 2 ఇంట్రెస్ట్కి ఏదో అయితే 10,000 వస్తుందో, బాబు నీకు ఇంకో 10,000 వేసుకో, ఇంకో 5 లక్షలు చిట్టి వేసుకోవచ్చు నువ్వే అని అట్లా ఆశ చూపి అక్కడిదక్కడనే రీసైకిల్గా అక్కడిదక్కడనే అతను డబ్బులు ఇవ్వకపోయేటాడు, ఇతను తీసుకోకపోయేటాడు. అది అక్కడిదక్కడనే రీసైకిల్ అవుతూ అక్కడనే రొటేషన్, అక్కడిదక్కడ ఆశ చూపించి అక్కడిదక్కడనే. ఇంకోటి ఎవరైనా ఇంట్రెస్ట్కి ఇస్తే 3.5-4 రూపాయలు ఆశ చూపించి తీసుకున్నారు మేడం. ఈయన ఏముంటుందంటే, ఈయన ప్రతిసారి ఇచ్చిండుగా, ఇన్ని సంవత్సరాలు నేను చూస్తున్నాం కదా, ఆయనకి ఇచ్చిండుగా, నాకు కూడా ఇస్తాడు కదా, అదే గుడ్డి నమ్మకంతో ఆశతో. ఇక్కడ అందరు చిన్న స్థాయి మేడం. మీరు ఇక్కడ హట్స్ చూడొచ్చు, దాదాపు 1000 హట్స్ ఉంటాయి. ఇక్కడ వాళ్ళకే చాలా వరకు ఇవ్వాలి మేడం. అమ్మ మీరు చెప్పండి. చెప్పు. మేము వేసినా మేమేటికి ఎదవడతాం. మేము 20 లక్షల చీటీ వేసినామమ్మా. ఇప్పుడు 20 నెలలు అయింది. ఇంకా 20 లక్షల చీటీ 25 నెలలు నడుస్తుంది. ఇప్పుడు 20 నెలలు కట్టినాం. ఇంకా 5 నెలలు ఆగితే మా చీటీ మాకు వచ్చేది. ఇప్పుడు ఎగరేసుకొని పోయినాడు. మేము చెత్త పని చేస్తామమ్మా. రోజు వాళ్ళ ఇంటికాటి పోయి నెల చెత్త పైసలు ఇప్పించుకొని వచ్చి ఈయనకు 70,000 80,000 ఇచ్చినాం. మేము పిల్లలకు 100 రూపాయలు ఇవ్వకుండా ఈయనకు తెచ్చి ఇచ్చినాం మేము. ఇప్పుడు ఇట్లా చేసిపోయిండు, ఎవరిని అడగాలి మేము? అంటే మీరు ఎప్పటి నుంచి తెలుసు మీకు అతను? ఈయన మాలో ఒక్కడమ్మా, మా గుడిసెల్లోనే ఉంటాడు. మేము వచ్చి నా పెండ్ల 22 ఏళ్ళు అయింది. అప్పటి నుండి ఈయన చూస్తూనే ఉన్నాం మేము. అట్లా నమ్మకంగా కట్టినాక ఇట్లా మోసం చేసి వెళ్ళిపోయిండు. అంటే మీరు కాకుండా మీ చుట్టాలు ఎవరైనా మీరు అలా మా చుట్టాలు, మా సొంతం, మా అన్నదమ్ములమే ఉన్నాం. మా మామ వాళ్ళ 5 మంది, వాళ్ళ కొడుకులంతా ఈయనతోనే వేసిండ్రు.
అందరిని మోసం చేసి వెళ్ళిపోయిండు. ఇప్పుడు మరి ఎక్కడున్నారంట? ఎక్కడున్నారో తెలిసేటట్లుంటే మేమే పోయి గుంజుకొని వస్తాం కదా. మాకు తెలియకే ఈ సావు ఈడొచ్చి నిలబడినాం రోడ్డు మీద. మాకేమి ఈ సని ఏడకన్నా పోతే పోలీసు వాళ్ళు కట్టిపోతే మాకు తెలియదు, మాకు సంబంధం లేదని అంటారు. ఇంకా ఏడకన్నా పోతే ఇంకా లేదు తెలియదు మాకు అని అంటారు. ఇప్పుడు మాకు ఎవరు దిక్కు? డిమాండ్ చేసేది ఏంటి? లాస్ట్లో మాకు ఆయన రావాలి, మా పైసలు మాకు కట్టివ్వాలి. అట్లా మేము నష్టపోతే ఎట్లమ్మా? మేము చెత్త పని చేసేవాళ్ళం పొద్దున్నే. అంత గలీజ్ పని చేసి తెచ్చి నా కొడుకు ఇస్తే ఎత్తుకొని వెళ్ళిపోయిండు. రూపాయి కూడబెట్టి మా పిల్లలకు ₹1 ఇయ్యం మేము. నమ్మి ఎన్ని పైసలు ఇచ్చినాం? అట్లా చేసి వెళ్ళిపోయిండు. అందరు చాలామంది పోసిపోయిండ్రు అమ్మ. చాలామంది మా గుడిసెలు 500 గుడిసెలు ఏమో ఉన్నాయి. దాంట్లో సగానికి సగం వేసిండ్రు ఈయనకాడే. ఇంకా ఊర్ల సైడ్ వాళ్ళు వేసిండ్రంట, ఇక్కడ వేసిండ్రంట. దెండికి ఇప్పుడు తేలినాయి అన్నీ. సో చూస్తున్నారు కదా, అంటే ఇక్కడ ఎవరైతే డైలీ లేబర్గా వర్క్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రూపాయిని కూడబెట్టుకొని మాకు ఫ్యూచర్లో దేనికైనా ఉపయోగపడతాయి అన్న ఒక ఉద్దేశంతో తెలిసిన వ్యక్తి అని చెప్పి ఇతని దగ్గర చిట్టీలు వేయడం, అదేవిధంగా వాళ్ళు కాకుండా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ చుట్టాలు కానీ వాళ్ళతో పాటు కూడా వేపించిన చిట్టి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాదాపు 120 కోట్లని. అంటే ఇక్కడ మన తెలంగాణలోనే కాకుండా హైదరాబాదే కాకుండా చుట్టుపక్కల మలేషియా ఆ కంట్రీస్లో కూడా వాళ్ళు కొంతమంది ఉన్నారు విక్టిమ్స్. వాళ్ళు కూడా ఇతని దగ్గర చిట్టీలు అయితే వేయడం జరిగింది. దాదాపుగా ఇతను 120 కోట్లను అయితే తీసుకొని 3 రోజుల క్రితం నుంచి అయితే కనిపించడం లేదు. డబ్బులన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. మా డబ్బుల్ని మాకు తిరిగి ఇచ్చేస్తే చాలు, మేము మళ్ళీ అతన్ని నార్మల్గానే చూస్తాము, మాకు అతని పైన ఎలాంటి ద్వేషాలు ఏమీ లేవు, మాకు మా డబ్బులు ఇస్తే చాలు అని మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళు తెలుపుతున్నారు. కెమెరామెన్ వంశీతో శ్రావణి, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.